IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. విశాఖపట్నంలో వైసీపీకి భారీ షాక్. ఆ పార్టీకి చెందిన 21 మంది కార్పొరేటర్లు త్వరలో గుడ్ బై చెప్పనున్నారు. దీంతో విశాఖలో మేయర్ పీఠం వైసీపీకి చేజారే అవకాశం ఉంది. టీడీపీలోకి 12 మంది, జనసేనలోకి 9 మంది కార్పొరేటర్లు చేరబోతున్నారు. వైసీపీలోనే కొనసాగాలంటూ మాజీ మంత్రి అమర్నాథ్ ఇప్పటికే కార్పొరేటర్లు బుజ్జగించారు. అయితే అవి సఫలం కాలేదు. మేయర్ ఛాంబర్లో నిర్వహించిన మీటింగ్కు 25 మంది కార్పొరేటర్లు డుమా కొట్టారు. వారంతా వైజాగ్ శివార్లో ఒక రిసార్ట్లో సమావేశమై వైసీపీని వీడాలంటూ నిర్ణయించుకున్నారు. వారు రేపు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. మొత్తం వ్యవహారంలో ఒక ఎమ్మెల్యే చక్రం తిప్పినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అయ్యారు మా ప్రతినిధి జార్జ్. ఎందుకీ చక్రం తిప్పిన ఎమ్మెల్యే ఎవరు? వాతావరణం అంతా వేడెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా విశాఖ మేయర్ పీఠాన్ని కూడా టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక 21 మంది కార్పొరేటర్లు వీడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లు, అలాగే జనసేనకు చెందిన 9 మంది కార్పొరేటర్లు అయితే జాయిన్ కానున్నారు. మరికొద్ది సేపట్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సమావేశమై ఆయన సమక్షంలోనే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే జనసేనకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 9 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వైసీపీకి చెందిన వారు, వాళ్ళంతా కూడా రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జాయిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 90 జీవీఎంసీ పరిధిలో 98 వార్డు కార్పొరేటర్లు ఉన్నారు. దాంట్లో చూసుకున్నట్లయితే కనుక 58 మంది వైసీపీ అభ్యర్థులు గెలవగా 31 మంది టీడీపీ అభ్యర్థులు గెలిచారు. అయితే జనసేన వాళ్ళు 3, అలాగే సిపిఐ, సిపిఎం, బీజేపీ నుంచి ఒక్కొక్కరు కూడా గెలిచడం జరిగింది. అలాగే ఇండిపెండెంట్ గా చెందిన వాళ్ళు 3 గెలిచారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చూసుకున్నట్లయితే కనుక గతంలో వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మేయర్ పీఠానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మేయర్ పీఠం దక్కించుకోవాలంటే కనుక ఏదైతే కౌన్సిల్ ఏర్పడిన 4 సంవత్సరాల వరకు కూడా మేయర్ పీఠాన్ని అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి అవకాశం ఉండదు. కాకపోతే ఇప్పుడు చట్టంలో మార్పులు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ద్వారా ఆ చట్టంలో మార్పులు తీసుకొచ్చి వెంటనే ఈ తతంగం అంతా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇదంతా తెలిసి కూడా ఈ వ్యవహారం అంతా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక ఎమ్మెల్యే కీలకంగా చక్రం తిప్పినట్లు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి అంటే గతంలో ఎవరు కూడా అంటే వైసీపీకి సంబంధించిన పెద్దలను ఎవరిని కలవనివ్వకుండా కార్పొరేటర్లకు సరైన గుర్తింపు లేకుండా చేయడం వల్ల తాము పార్టీని వీడుతున్నట్లు కూడా ఏదైతే ఒక సమావేశం జరిగిందో నిన్న సమావేశంలో వాళ్ళంతా కూడా కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తూ ఉంది. ఓకే జార్జ్, మాజీ మంత్రికి చెక్ పెట్టారు. ఇప్పుడు చక్రం తిప్పిన ఎమ్మెల్యే, దీని గురించి ప్రస్తుతం చర్చ అంతా జరుగుతోంది. కాకపోతే వైసీపీ కార్పొరేటర్లు పార్టీని వీడబోతున్నారు.